రాయి తీయలేను ఈత రాయి తీసినట్టున్నది కథ. నువ్వు ఉన్నాయి చక్కగా అమలు చేయరా బాబు అంటే ఇంకేమో నేను పెద్ద చేస్తా అని హామీలు ఇచ్చి ఈరోజు ఈతల మాటలు చెప్పి ఏమైపోయింది ఎల్లెలకలు పడ్డారు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లుందంటే మాకు 5,000 చక్కగా వచ్చేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు, పంటకు 5,000 వచ్చేది, ఈరోజు కనీసం అది కూడా రావడం లేదు. తర్వాత మాకు మిగతా బెనిఫిట్స్ అనేది అవి అందట్లేదని. అది కాకుండా మొన్న ఈ మధ్య కాలంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమంటారంటే ప్రజలందరూ బోనస్ నే కోరుకుంటున్నారు, అసలు రైతు బంధుని కాదు అని చెప్పి రైతు బంధుని ఎగ్గొట్టేటువంటి దాంట్లో మేము ఆల్రెడీ ప్రయత్నాలు స్టార్ట్ చేసినామని చెప్పగానే చెప్పింది. పోనీ ఆ బోనస్ అన్న చక్కగా ఇస్తారా అంటే ఆ బోనస్ కాస్త బోగస్ గా మారిపోయింది. ఏముంది చెప్పండి, ఈరోజు సన్నవడ్లు వేయమన్నారు, అందరు సన్నవడ్లు పండించిండు, కనీసం 10% రైతులకు కూడా ఇప్పటి వరకు సన్నవడ్లకు సంబంధించినటువంటి బోనస్ చెల్లించలేదు. అన్ని పంటలకు బోనస్ అన్నారు, కేవలం వడ్లకు కాదు, జొన్నలకు, తర్వాత కందులకు, పెసర్లకు, ప్రతి పంటకు 500 రూపాయలు బోనస్ అన్నారు. తీరా చూస్తే ఏమైంది ఈరోజు?